ఎవరికి? ఆ, దేవుని ప్రజలైనటువంటి వారికి. తూర్పు నుంచి పడమర వరకు శత్రువు అని అర్థం. అంటే నీకు పూర్తిగా శత్రువులే, ఈ లోకమే శత్రువు అని అర్థము. తూర్పున ఒక భయంకరులు ఉన్నారు, పడమరన మరి ఒక భయంకరులు ఉన్నారు, మధ్యలో ఉన్నారు. వారు ఏం చెయ్యాలని చూస్తూ ఉన్నారు? నోరు తెరిచి ఇజ్రాయేలీలను మృంగివేయాలని చూస్తూ ఉన్నారు. వాస్తవానికి అంటే తూర్పు నుంచి, ముందు తూర్పు గురించి మాట్లాడుకుందాం. అక్కడ నుంచి శత్రువు వస్తున్నాడు అని అర్థం. మనకి తూర్పు నుంచి శత్రువు వస్తూ ఉన్నాడు. ఆ రోజున ఇజ్రాయేలుకి అలాగే జరిగింది. అసలు తూర్పున దేవుడు ఏం పెట్టాడు తెలుసా? తూర్పున దేవుడు ఏం పెట్టాడండి? ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏం పెట్టాడు? ఏం పెట్టాడు అక్కడ? చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఎక్కడుంది? ఎక్కడుందండి? తూర్పున ఉన్నటువంటి ఏదైనా తోట ఎక్కడుంది? తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి ఉంచెను. చూడండి, ఎక్కడుంది? తూర్పున ఏదేని తోట ఎక్కడుంది? అంటే నీకు మంచి చేయాలని ఆ మంచి దాన్నే పెట్టాడు. ఆ మంచి దాంట్లో నిన్ను పెట్టాడు. నిన్ను రక్షించేవాడు తూర్పు నుంచి వస్తున్నాడని మనం ధ్యానం చేశాం ఇటీవల. ఇప్పుడు కూడా నిన్ను దాచిపెడటానికి నీకు మంచిది